సాగర్ ఆస్తి పంపకాలు అడగడంతో అనాథని చేరతీస్తే ఇలానే ఉంటుంది అంటూ సాగర్ పుట్టుక గురించి నిజం బయట పెట్టేసిన భద్రావతి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే మీకు ఒక రహస్యం చెప్పాలి అంటూ ఫుల్గా తాగి వచ్చి ఆనందరావు నిజాన్ని బయట పెట్టేపోతూ ఉంటాడు. ఈలోగా టాపిక్ డైవర్ట్ చేసి మీ పెద్దల్లుడి చేత మీ చిన్న అబ్బాయి సాగరు డాక్యుమెంట్స్పై సంతకం చేయించుకుంటున్నాడు, అదే చెప్పాలి అనుకుని ఇలా టెన్షన్ పడుతున్నాడు అని చెప్పేసి ఆ సంతకం విషయం బయట పెట్టేస్తుంది. అంటే నా కళ్ళు కప్పి ఇదంతా చేస్తున్నాడా, నన్ను ఎంత మోసం చేస్తున్నాడు అంటూ గగ్గోలు పెడుతూ ఉంటుంది. ఈలోగా గబగబ గట్టిగా అరుస్తూ వెళ్ళేసరికి ఎందుకింత గట్టిగా అరుస్తున్నావు, వీళ్ళ దగ్గర బోలెడంత డబ్బు తీసుకుంటావు, బంగారం తీసుకుంటావు, ఏ రోజు నీ తమ్ముళ్ళు నోరు ఎత్తి మా డబ్బును తీసుకుని వెళుతున్నావు, మా కష్టార్జితం మా నాన్న ఆస్తి నీకంటూ ఆడపిల్లగా డబ్బు ఇచ్చాము, నువ్వింక ఇంట్లో తీసుకునే హక్కు లేదని ఏ రోజు ఎవ్వరూ అనలేదు, అలాంటిది ఎందుకు వీళ్ళ విషయంలో ఇంత పార్షియాలిటీ చూపిస్తున్నావు నువ్వని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక పెద్దలుడైతే లేదు, మీరు సూరిటీ సంతకం చేస్తే రేపొద్దున్న వాడేదైనా తేడా చేస్తే ఆ డబ్బు మొత్తం మనం కట్టాలి, అప్పుడు మనకున్నవన్నీ పోతాయి, అప్పుడు వీళ్ళు బాగానే ఉంటారు, మనల్ని రోడ్డు మీద పడేస్తారని చెప్పేసి మాట్లాడుతుంది. ఆ మాటలకి రామరాజు పెద్ద షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏంటి ఇదంతా, ఎందుకు ఇలా చేస్తున్నావు, సూరిటీ సంతకం కోసం అల్లుడిని అడగడం ఏంటి, ఇంటి అల్లుడి చేత సూరిటీ సంతకం పెట్టించుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే, ఏంట్రా చిన్నోడా ఇదంతా, నాన్నని అడిగితే ఆ 2 లక్షలు నాన్నే నీకు ఇస్తారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది వేదవతి. లేదమ్మా, ఇది నాన్న కష్టార్జితం, కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, ఇందులో అడిగే హక్కు మాకు లేదు, నేను అడిగి తీసుకోవాలని అనుకోవడం లేదు, నా సొంతంగానే నేను ఎదగాలి అనుకుంటున్నాను, షూరిటీ సంతకం కూడా నాన్న చేత పెట్టించుకోవడం ఇష్టం లేకే నేను బావని అడిగాను, అలానే బావని ఇందులో మధ్యలో పెట్టి నేను ఏదో వాళ్ళ సొమ్ము తినడానికి కాదు, నాకంటూ ఒక షూరిటీ సంతకం ఉంటే నేను ప్రారంభించాలనుకున్న ట్రావెల్స్ అనేవి ముందుకు వెళితే ఇక అక్కని ఇంకా బాగా చూడాలి అనుకున్నాను, బావ నాకు హెల్ప్ చేశాడు కాబట్టి బావని గొప్పగా చూసుకోవాలి అనుకున్నానే తప్ప వీళ్ళ ఆస్తికి నేను ఎసురు పెట్టలేదు, నాన్న డబ్బుని నేనెలా తీసుకోగలనని చెప్పి అంటూ ఉండగానే ప్రసాదరావు వెనుక నుంచి సైగ చేస్తాడు. అలా సైగ చేసేసరికి సాగర్ ముందుకొచ్చి, ఏంట్రా చిన్నోడా, నాన్న కష్టపడి సంపాదించుకుంటే మాత్రం ఈ ఆస్తిలో మనకంటూ ఎటువంటి హక్కు ఉండదా ఏంటి, ఆస్తిని అడిగే హక్కు మనకుంది, నాన్న సంపాదించిన ప్రతి రూపాయిలోనూ మనకి హక్కు ఉంది, నాన్నని ఆస్తి పంపకాలు చేయమని అడిగే హక్కు మనకుంది, అడగరా చిన్నోడా, నాన్నని ఆస్తి పంపకాలు చేయమను, నీకు నాకు పెద్దోడికి ముగ్గురికి ఆస్తిని పంచి ఇవ్వమను, అప్పుడు మనకి నచ్చిన బ్రతుకు మనం బ్రతకొచ్చు, మనం కూడా ఈయనలాగే సంతోషంగా ఎలాంటి తప్పులు చెయ్యకుండా దర్జాగా బ్రతకొచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. సాగర్ అయితే, ఏం మాట్లాడుతున్నావురా, ఏం మాట్లాడుతున్నావు, అసలు నాకేం అర్థం కావడం లేదు, అవునరా చిన్నోడా, నేను మాట్లాడే మాటల్లో తప్పేముంది, మనకి రావాల్సిన వాటాయే కదా మనకివ్వమంటున్నాము, నాన్న సంపాదించిందంతా మన కోసమని చెప్పి పదే చెప్తూనే ఉంటారు కదా, మరి మన కోసం సంపాదించిన ఆస్తి మనకివ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు, ఇందులో మనకి హక్కు లేకపోతే ఎవరికి హక్కు ఉంటుంది, తండ్రిగా సంపాదించాల్సిన బాధ్యత ఆయనకుంది, కొడుకులుగా ఆస్తి మీద హక్కు మనకుంది, కాబట్టి ఆస్తిని పంచివ్వాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ఆయనదే, అందుకనే మన ఆస్తి మనకి పంచివ్వాల్సిందే, ఇప్పుడే ముగ్గురికి 3 వాటాలు వేసి ఆస్తిని పంచివ్వమని అడగాల్సిందే అని చెప్పి సాగర్ అంటూ ఉండగానే, ఈలోగా ఏం మాట్లాడుతున్నావురా, పిచ్చి పట్టిందా ఏంటి, మీ నాన్నని ఆస్తి పంపకాలు అడుగుతావా, ఏంటి చెల్లమ్మ, మా అల్లుడు సాగర్ అడిగిన దాంట్లో తప్పేముంది, తనకి రావాల్సిన వాటా తను అడుగుతున్నాడు, అందులో తప్పేం లేదు కదా అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి నాన్న మీరు కూడా సాగర్కి సపోర్ట్ చేస్తున్నారు, సాగర్ చేసేది చాలా పెద్ద తప్పు, ఆస్తి పంపకాలు అడగడం ఏంటి, ఉమ్మడి కుటుంబంలా ఉంటున్న ఈ ఇంటిని ఎలా విడదీస్తారు, నువ్వు ఊరుకోమ్మా, నీకేం తెలీదు, నువ్వు ఒక పిచ్చిదానివి, నువ్వు ఈ ఇంటి కోసం ఎంతగానో ఆరాటపడతావు, కానీ వీళ్ళలో ఎవ్వరు నీకు కొంచెం కూడా విలువివ్వరు, ఆ విషయం నీకెప్పటికి అర్థమవుతుందో, నీ భర్తకి నీకు విలువిస్తేనే ఈ ఇంట్లో నీకంటూ ఒక గౌరవం ఉంటుంది, నీకు నీ భర్తకి గౌరవం లేని ఇంటి కోసం ఎందుకు ఆరాటపడుతున్నావు అని చెప్పి అంటూ ఉండగానే, అందుకే
మనకి విలువ లేని ఇంట్లో మనం ఉండలేము, మన ఆస్తిని పంచుకొని మనం వెళ్ళిపోదామని చెప్పి సాగర్ అంటూ ఉంటాడు. ఇక క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తుంది భద్రావతి. శభాష్రా, చాలా గొప్ప పని చేసావు, ఈ రామరాజు గారికి బుద్ధొచ్చే మాట అడిగావు అని చెప్పేసి అంటూ ఉండగానే భద్రావతి ఎందుకు నోరు లేస్తుంది? ఏ నేనన్నది తప్ప? అనాథగా వచ్చి నా ఇంట్లో చేరాడు, నా ఇంట్లో పనివాడిగా ఉంటూ నిన్ను పెళ్లి చేసుకుని ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేసి గొప్పవాడు అయిపోవాలి అనుకున్నాడు. అనాథకి ఆశ ఎక్కువ అని అనాథని చేరదీస్తే చివరకు ఇలానే వెన్నుపోటు పడుస్తారని చెప్పి మా బాధ ఇప్పుడు వీడికి అర్థమవుతుంది. ఏరా రామరాజు, అర్థమవుతుందా నీకు? మాకు వెన్నుపోటు పొడిచావు అనాథగా వచ్చి, ఇప్పుడు మరో అనాథ నీకు వెన్నుపోటు పొడిచాడు. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడకు, ఆ విషయం గురించి నువ్వు మాట్లాడడానికి లేదు. ఎందుకు మాట్లాడకూడదు? వీడు కూడా అనాథే కదా, వీడిని పాపం ఈ అనాథ చేరదీశాడు, ఈ ఇద్దరి కొడుకులతో సమానంగా పెంచాడు. కానీ చివరికి వీడి బుద్ధి చూపించుకున్నాడు. కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టినా అది కింద ఉన్న ఆహారం కోసమే పరుగులు పెడుతుంది అన్నట్టుగా మా ఇంట్లో పనివాడిగా చేరదీస్తే ఇంటి ఆడపిల్లకే ఎసరు పెట్టి ఇంటి ఆడపిల్ల మెడలో తాళి కట్టి మా కుటుంబం పరువు తీశాడు ఈ రామరాజు. ఇక కొడుకులతో సమానంగా చూసి సాగర్ని కూడా ఒక ప్రయోజకుడిని చేసి తన కొడుకు అంటూ అందరికీ చెప్పుకుంటూ అనాథాన్ని తెలియనివ్వకుండా పెంచితే వీడు కూడా ఈరోజు ఆస్తిని పంచి ఇవ్వమంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? నేను నేను అనాథనేంటి అని చెప్పి అంటూ ఉండగానే అదేం లేదు, ఆవిడ ఏదేదో మాట్లాడుతుంది. లేదత్తయ్య, ఆవిడ మాట్లాడేది నిజమే. అసలు ఏంటిదంతా చెప్పండి, సాగరు అనాథేంటి అని చెప్పి అంటూ ఉండగానే అందరూ తలదించుకుని నిలబడతారు. అసలు మాకేం అర్థం కావడం లేదని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. చెప్పు రామరాజు, సాగర్కి బుద్ధి రావాలి అంటే నిజం సాగర్కి కూడా తెలియాలని చెప్పి శారద అంటూ ఉంటుంది. అలా అనేసరికి చెప్పండి, అసలు సాగర్ ఈ ఇంటి కొడుకు కాదా అని చెప్పి అంటూ ఉండగానే కాదు, వాడు ఈ ఇంటి కొడుకు కాదు, కానీ వాడు అనాథగా ఉన్నప్పుడు రోడ్డున ఉండి వాడు ఎన్నో బాధలు పడుతూ ఉంటే తనలాగే ఒక అనాథలా బాధలు పడుతున్నాడని, తనలా ఎవ్వరూ ఉండకూడదని చెప్పి వాడిని ఇంటికి తీసుకొచ్చి మా బిడ్డలతో సమానంగా పెంచుకున్నాం. వాడిని ఎప్పుడూ మేము అనాథగా చూడలేదు, వాడు మా బిడ్డే అనుకున్నాం. వాడు ఇప్పటికీ కూడా మా కొడుకే, వాడు ఎప్పటికీ అనాథ కాదు అని చెప్పి అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతాడు సాగర్. సాగర్ అనాథన్న విషయం ఇప్పటి వరకు సాగర్కి తెలియదు. ఎంతో గొప్పగా సాగర్ని ఆ కుటుంబంలో వాళ్ళు చూస్తారు. వేదవతి కానీ రామరాజు కానీ ఇద్దరూ కూడా తనని కన్నె కొడుకులాగే చూశారు తప్ప అనాథన్న విషయాన్ని ఎక్కడ కూడా బయట పెట్టలేదు. అసలు ఎవరి దగ్గర కూడా నోరు జారి మాట్లాడలేదు. అంతగా సాగర్ అవమానిస్తున్న రామరాజు ఒక్క మాట కూడా నోరు విప్పి నువ్వు నా కొడుకువి కాదు అని చెప్పలేదు. ఇక ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకున్న సాగర్ ఒక్కసారే కుప్ప కూలిపోతాడు. ఇలాంటి దేవుణ్ణా నేను ఇన్ని రోజులు అవమానించి బాధ పెట్టింది అని చెప్పేసి షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. ఇక సాగర్ అయితే అలా సాగర్కి పెద్ద షాకే ఎదురవుతుంది. సాగర్ చేత ఆస్తిని లాక్కొని ఇక తన ఓటాని తను తీసుకుని సాగర్ని ఇంటికి తీసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి పగడ్బందీగా ప్లాన్ చేసి సాగర్ని దూరం చేస్తే రామరాజు కుమిలిపోతాడని చెప్పేసి ఉమ్మడి కుటుంబంలో ఉండాలి అనుకున్న ఆ కుటుంబం చీలిపోతుందని చెప్పి ప్లాన్ చేసుకున్న ప్రసాదరావుకి సాగర్ తల్లిదండ్రులు లేని అనాథని తన తల్లిదండ్రులు కూడా ఎవరో సాగర్కే తెలియదు అన్న విషయం తెలుసుకుని పెద్ద షాక్కి గురవుతాడు ప్రసాదరావు. ఇక రామరాజు అయితే మాత్రం తలదించుకొని అలా ఉండిపోతాడు. క్షమాపణ అడిగిన సాగర్ మాత్రం చాలా కుమిలిపోతూ ఉంటాడు. చాలా పెద్ద తప్పులు చేశాను, మీ విషయంలో నేను క్షమించరాని తప్పులు చేశాను అని చెప్పేసి సాగర్ కుమిలిపోతూ ఉంటాడు. అందుకే ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చాను, తండ్రిని గౌరవంగా చూడమంటే నువ్వే నీ నోటికొచ్చినట్టు మాట్లాడావు. ఈరోజు నీ పుట్టుక గురించి తెలుసుకుని ప్రతి క్షణం బాధపడుతూ ఉంటావని చెప్పేసి నర్మద అంటూ ఉంటుంది. సాగర్ గురించి తెలుసుకున్న అందరూ కూడా షాక్ అవడమే కాకుండా చాలా బాధపడుతూ ఉంటారు. అలా భద్రావతి కారణంగా సాగర్ గురించి అసలు నిజమైతే బయటపడిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా?
అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.